चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं ताकि नाजरीन वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन तेलुगु देशम पार्टी क़ायद उम्मी सलीम अदोनी ने आज अपने मकान पर एक प्रेस मीट का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने अदोनी शहर में एनजीओज़ की जायदाद से मुताल्लिक़ मीडिया को अपना बयान दिया। उम्मी सलीम ने बताया कि एनजीओज़ की जायदाद को ना फ़रोख्त किया जा सकता है और ना ही लीज़ पर दिया जा सकता है। खबर से मुताल्लिक़ तफसील आइए सुनते हैं उम्मी सलीम की ज़बानी। మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా కూడా మన వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలలో మునిగి తేలుతున్నారు। ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు। మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది, మా యువతలకు ఉద్యోగాలు లేవు, మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనులకు పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు। ఈరోజు మీడియా ముఖంగా రావడం జరిగింది ఏమంటే ఒక ఎన్జిఓ స్కామ్ అంటే బైలా నంబర్ 2 1950లో మన మైసూర్ స్టేట్ లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది అట్ ద విజయవాడ ఈలూరు డిస్ట్రిక్ట్। మరి ఈ బైలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడమో కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది। మరి మా ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్, వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసినారు। స్కామ్ అంటే ఏమంటే రైట్ అండర్ GOMS నెంబర్ 23 బుక్ డేటెడ్ 6/11/1961 మన మైసూర్ రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత 1961లో ఒక GOMS నెంబర్ 23 డేటెడ్ 6/11/1961 ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు బైలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీకి ఎలాంటి లీజ్ కి ఇవ్వకూడదు, అమ్మకూడదు। 1950 నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘమైనా 99 సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలా లేవు। మీరు ఇది కరెక్ట్ అని నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి। ఎవరైతే ఎన్జిఓస్ పిల్లలుగా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా మధ్య పెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్లో తెగ అమ్మడము, తాకట్టు పెట్టడము ఇది దారుణము। ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను, గవర్నమెంట్ వసతుల గృహాలకు గాను, హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓ హోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు। కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి, మన ఆదోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేషన్ తెగ అమ్మటము, తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం। ఈ స్కామ్ లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకు పోతాం, అయ్యా బాడిగ ఎంత అని అడుగుతాం, 10,000 8,000 చెప్తారు। అయ్యా అనౌన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు రెండేళ్ళకి ఒకసారి 20% పెంచాలంటే మనం ఏం చెప్తాము, లేదంటే 3 ఏళ్ళకి ఒకసారి పెంచండి, 5 ఏళ్ళకి ఒకసారి పెంచండి అని అడుగుతుంటాం। కానీ ఆర్టీఓ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్ లో అద్దె లేదు, రెన్యువల్ లేదు, ఇది కేవలము ఒక పూరి గుడిసె ఉన్నందుకు
మాకు 40 లక్షలు ఇవ్వండి, మేము సహా చేసుకుంటాము, మీకు 99 ఏళ్ళు లీజు మీకే ఇస్తాము అంటే యావత్తు 2,40,000 మంది ఆదాయంలో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి స్కీమ్ దొరకదా? మీకు ఒకటే ఆదాయం ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ దొరకదా? అంటే స్కీమ్ అంటే ఎలా స్కీము? మా రాజుకి స్కీము, మా రాజు తర్వాత యువరాజుకి వర్తిస్తుంది, యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది. అంటే 99 ఏళ్ళు అంటే సుమారు 100 ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు. మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు. 3వ జనరేషన్ 4వ జనరేషన్ వరకు కూడా వాళ్ళకే. అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు, మా రెడ్డి గారు భూస్వామి, మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే అది అంటారు, అయితే వాళ్ళకే సహాయం అయిపోతుంది. ఇది దారుణము, ఇది ప్రజల సొమ్ము, ఇది మీ సొమ్ము కాదు. మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు, ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాన్ని నింపుకుంటున్నారు, మీ ప్రాపర్టీని పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్గా చేసుకుంటున్నారు. అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అవును సార్, ఎవరైనా కానీ లీజ్ ద్వారానే బైలా ద్వారానే నడచాలి కదా. మరి వాళ్ళు బైలా కానీ వాళ్ళ మదర్ డాక్యుమెంటే చెప్తా ఉంది ఇది ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు. ఇస్తే ఇప్పుడు గుంటూరులో ఉంది ఎన్జిఓస్ హోమ్, గుంటూరులో ఉంది. గుంటూరులో ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ అని పెట్టినారు, అర్బన్ ఎన్జిఓస్ చిల్డ్రన్ సేఫ్ హోమ్ అని పెట్టినారు. మరి అలాంటి ప్రజలకు ఉపయోగం రావాలి కానీ వీళ్ళు ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టడం ఇది దారుణం. బైలా ప్రకారమే నడచాలి కదా. అసలు వాళ్ళకి పవర్సే లేదు ఇవ్వడానికి. ఏదైనా ఇవ్వాలనుకుంటే ప్రజల కోసం ఇవ్వాలి కానీ ఇది సుమారు 6,000 మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ. 6,000 మంది ఉద్యోగస్తుల ప్రాపర్టీ. వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా వాళ్ళకి మధ్య పెట్టి వీళ్ళు 40 లక్షల ప్యాకేజ్ తో కొన్నారు. ఈ డాక్యుమెంట్ లో రాస్తున్నారు మనం 40 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము అంటే వీళ్ళు ఫిక్స్ చేసేదానికి వీళ్ళు ఎవరు? దీనికి ఏమైనా ఆర్ఎంపీ వారి వాల్యుయేషన్ ఉందా? అంటే వీళ్ళే వాల్యుయేషన్ వేసుకుంటారు, వీళ్ళే 40 లక్షలు తీసుకొని సహాయం చేసుకొని వీళ్ళకి 100 ఏళ్ళు లీజ్ ఇస్తారా? ఇది మున్సిపాలిటీ యాక్టా? ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకోటి, ఇది అసలు ఎన్జిఓస్ ప్రాపర్టీ అంటే ఏమి? ఇది వీళ్ళకి ఎలా వచ్చింది? అంటే ఇది ఏమైనా ఓపెన్ ప్లేస్ కి కలెక్టర్ గారు ఏమైనా అలాట్ చేసినారా? ఇది 1965లో హంపయ్య శెట్టి గారు అనే వ్యక్తి ప్రాపర్టీ. ఆ వ్యక్తి ప్రాపర్టీ సేల్ చేస్తానంటే ఎన్జిఓస్ లో ఉన్న కార్మికులు ఉద్యోగస్తులు చందాలు ఎత్తినారు. ఎత్తి చందాలతో ఈ భవనం కొనకపోతే వాళ్ళకి డబ్బులు తక్కువ పడినాయి. అంటే మేము ఏదైనా గుడికి కట్టాలా, మసీద్ కట్టాలంటే మేమేం చేస్తాము? చందాలు ఎత్తుతాం. చందాలు తక్కువ పడితే అప్పట్లో హీరో 2 నిమిషాలు హీరో గిన్నెలు వెంకటేష్ గారు వాళ్ళ దగ్గర చందాలు అడిగేకపోతే వీళ్ళు, అయ్యా నేను చందా ఏం రాయను కానీ నేను ఒక షార్ట్ ఫిలిం చేస్తాను మీ ఊరికి వచ్చి మీరు టికెట్లు అమ్ముకోండి ప్రజలకి అంటే యావత్తు ఆధునిక జనాలు అప్పట్లో 5 రూపాయలు టికెట్ పెట్టి కొన్నారు. హీరో గిన్నెలు వెంకటేష్ గారు హీరోయిన్ భారతి వచ్చి ఈ ఎన్జిఓస్ కోసం ఒక్క దినం శ్రమ చేసినారు. వాళ్ళు ఒక నాటక మండలి వేసి అప్పట్లో డ్రామాలు వేస్తుంటే, అప్పట్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తుంటే ఆ టికెట్లు అమ్మిన డబ్బులతో ఈ కొనింది ఎన్జిఓస్ హోము. మరి ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ముతో కొనింది ఎన్జిఓస్ హోము. ఇది ప్రజల కోసం ఉపయోగం రావాలి కానీ ఇది ప్రజల సొమ్ముని మీరు దోచుకోవడము ఇది అన్యాయము, ఇది దారుణము. అది కూడా మీరు లీజ్ ఎక్కడైనా చూస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు లీజ్ మాకు కూడా అంగళ్ళు ఉన్నాయి. ఒక షాప్ లీజ్ అంటే 3 ఏళ్ళు రాస్తారు. మీరు 99 ఏళ్ళ అంటే వీళ్ళకి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ మనవలకి, వీళ్ళకే ఈ స్కీము యావత్తు 2 లక్షల మందికి ఎవరికి దొరకని స్కీము వీళ్ళకి ఎట్లా దొరికిందని నా వాదన.
ఇది పెద్ద స్కామ్ జరిగింది, ఇది పబ్లిక్ ప్రాపర్టీని దోచుకుంటున్నారు, ఇది తప్పు. వైసీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం, టీడీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం, సిపిఐ ఆఫీస్, సిపిఎం ఆఫీస్ అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో ప్రజలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వస్తారు. మరి అలాంటి దేవాలయం మీరు 6,000 మంది కార్మికుల సమాధుల పైన కడతారా అని మిమ్మల్ని నిందిస్తున్నాను. ఒక్క కుటుంబంలో 5 ఓట్లుంటే 30,000 ఓట్లతో మీకు రాబోయే కాలంలో జనాలు ఓటు పెడతారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది దారుణము, ఇది అన్యాయము. సార్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది సార్? ఏదో సార్ ఈరన్నా తాయన్నా ఎన్నో దినాల పేరు మీద రాస్తాము. ఒక దొంగోడు కూడా చీకటిలో దొంగతనం చేస్తాడు, ముగ్గులో దొంగతనం చేస్తాడు. కానీ వీళ్ళ ధైర్యం ఉంది, ప్రజలు ఏం చేస్తారు లేని వీళ్ళు బోర్డు పెట్టి వైసీపీ ఆఫీస్ అని పెద్ద బోర్డు పెట్టుకొని వీళ్ళు పంచాయతీ చేసేసి చేంబర్ ఆఫీస్ తయారు చేసుకున్నారు. सर 2020 दिसंबर सर 20 को तो बोले तो 2020 बोले तो अब 2023-24 आ गया, कितने दिन तक आप कोई उसको ऑपरेशन नहीं करें? सर నేను ఒక పచ్చి తాగిపోతున్నాడు, ఈ రోజే తాగిపోయాడు, నేను మద్యం తాగనంటే మీ ప్రశ్న ఎట్లుందంటే ఈ రోజు ఎందుకు మానేసుకున్నాను అన్నట్లుంది సార్. నేను ఈరోజు నా ప్రజల కోసము ఈ భూమి మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఆదోని ఒక ముద్దు బిడ్డగా నేను నిందిస్తున్నాను. అయ్యా నాకు కొంతమంది చెప్తున్నారు నిన్ను చంపుతారంటారు. అయ్యా నేను మేక పిల్లని కాదు, నేను ఏదో తాగడం చిలుక కాదు, నాది కూడా ప్రాణం ఉంది. కానీ నాకు 2,40,000 మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేత కాదు. వీళ్ళకి శాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు దండాన్ని పెట్టుకుని తిరగాల. నేను ఒక సాధారణ మీ ముద్దుబిడ్డని, నేను మీకోసం పోరాడుతున్నాను, మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను. నాకు ఖాజా గరీబ్ నవాజ్ ఆశీర్వాదం ఉంది, నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది. ఈరోజు నేను హిందూ శ్మశాన వాటికలో స్కామ్ తీసినాను, ₹1,00,000 స్కామ్. 10 లక్షలు గ్రావెల్ రోడ్ వేసినారన్నారు, ఒక్క గంట కూడా గ్రావెల్ వేయలేరు. మరి దహనం చేసే మిషన్ ఫండ్స్ రిలీజ్ చేసుకొని దహనం చేసే మిషన్ తెచ్చి స్క్రాప్ చేస్తారు. నేను ధైర్యంగా మీకు సవాల్ చేస్తున్నాను, నేను మీడియా ముఖంగా వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. రండి దాని మీద చర్చకురంటే నువ్వు పొట్టేడున్నావు, నువ్వు అందంగా లేవు. అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి అల్లా యేసు ప్రభు ఎలా పుట్టిస్తున్నాడో అలాగే ఉన్నాను. మీ స్కాముల గురించి మాట్లాడుతుంటే నా నాలుకకి వస్తాను, నా తల్లి మీద కేసు, నా కొడుకు మీద కేసు, ఇదేనా అంటే ప్రశ్నించకూడదా? నేను ప్రశ్నిస్తే మా మీద కేసులా? ఇప్పుడు ఈ స్కామ్ గురించి చెప్తున్నాను, రండి మీరు దీని గురించి చర్చకు రండి. ఇది ప్రజల సొమ్ము, ఇది మీ సొమ్ము కాదు. ఇది 6,000 మంది కార్మికుల భవనం. ఇది సార్ డాక్యుమెంట్ నంబర్ చెప్పండి సార్. సార్ బైలా నంబరా డాక్యుమెంట్ నంబరా? డాక్యుమెంట్ సార్ 69/2021. 69/2021 బైలా నంబర్ అయితే సార్, బైలా నంబర్ అయితే డాక్యుమెంట్ నెంబర్ 2 1950. ఇది మొదటి డాక్యుమెంట్ సార్. ఇది 1950 మైసూర్ స్టేట్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్జిఎస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఈలూరులో రిజిస్ట్రేషన్ చేసినారు. తర్వాత మా ఆంధ్ర రాష్ట్రం విభజించిన తర్వాత అండర్ GOMS నంబర్ 23 డేటెడ్ 6/11/1961. ఈ డాక్యుమెంట్ చూడండి, ఈ 2 బైలాస్ ని చూస్తే కూడా ఎక్కడ లీజ్ ఇవ్వాలి, దీన్ని అమ్మచ్చని ఎక్కడ లేదు సార్. ఫస్ట్ బైలా వచ్చి 2/1950 సబ్ రిజిస్టర్ ఆఫ్ ఈలూరు డిస్ట్రిక్ట్. ఈలూరు ELUR లేదు సార్, మన విజయవాడ పక్కన ఈలూరు డిస్ట్రిక్ట్. ELUR కాలేజ్
ఇది అసలు చేసింది ఎవరు, చేసింది ఎవరు? సార్ బండిపాలెం బ్యాచ్ రమేష్ రెడ్డి గారని, వెంకట రెడ్డి గారు, రమేష్ రెడ్డి లోకల్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్, వెంకట రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరూ ఇచ్చింది. తీసుకుంది వేరుస్వామి గారు పేరు ఉండాలా మరి. అవును సార్, వేరుస్వామి గారే. అద్దెకపోతే అద్దె ఎంత అని అడుగుతాం. 10,000, 5,000. ఆ 5,000, 10,000 రెంటే లేదు. ఇదొక పెద్ద స్కామ్. రెన్యువల్ లేదు. మేము నీకు 100 ఏళ్ళకి ఇచ్చిస్తున్నాము, నువ్వు సహా చేసుకో. ఇంకా ఎవరు చేసుకోవాలి? మా అదేని ఎమ్మెల్యే గారు, యువరాజు, మరి యువరాజుకి ఇంకొక యువరాజు, 100 ఏళ్ళ వరకు ఎవరుంటారా? మా తరాలకి ఏం తెలుస్తారు ఇది ఎవరు ప్రాపర్టీ అని? వాళ్ళు పెద్ద భూస్వామ్యులప, పెద్ద సౌకర్యాలపై వాళ్ళు. మా రెడ్డోళ్ళు అంటే భూస్వామ్యులు ఎన్నో, వాళ్ళకి 100 ఎకరాలు, ఇంకా ఇలాంటి ప్రాపర్టీలన్నీ వాళ్ళు ఎవరు చెప్తారు ఇవన్నీ?